ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఎవరెవరి జీవితాల్లో రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు అనేవి జరుగుతాయి. దీనికి కేతువు అనే గ్రహము ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే గురువు అనే గ్రహము ఏ విధంగా సహకరిస్తుంది అన్న అంశాలని తెలియజేయబోతున్నాను. అంతకు మునుపు ఒక విషయం మీకు తెలియపరచాలి. అదేమిటంటే, జ్యోతిష్యం పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వారు, అంటే నేర్చుకోవాలనుకున్నటువంటి వారు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్యాన్ని మేము నేర్పిస్తున్నాము. వాట్సాప్ ఆడియో క్లాసుల ద్వారా మీకు అందజేస్తాము. ఎవరైనా అందులో కొద్దిగా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మాకు వాట్సాప్ నెంబర్ 9391569666కి కనెక్ట్ అయ్యి ఫీజు వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు కూడాను మీకు మేము చెప్పే లెసన్స్ వాట్సాప్లో రావడం ఉంటుంది. ఆడియో క్లాసులు మాత్రమే, దాంట్లో టెక్స్ట్ ఉండదు, అలాగన్నట్టు వీడియోలు కూడా ఉండవు. వాయిస్ రూపంలో మీకు లెసన్స్ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు విషయానికి వద్దాం. సాధారణంగా వివాహానికి వెళ్ళేటప్పుడే ఒక యువతి యువకులు వారి జాతకాన్ని ప్రముఖ జ్యోతిషుల దగ్గర తీసుకెళ్లి చూపిస్తుంటారు. అయితే వారు చేసుకోబోయే అపోనెంట్, ఎదుటి వారు, వారి జీవితంలో ఏదేని వారి యొక్క వంశ పరంపరలో ఇలాంటి రెండు వివాహాలు లేదా ఫిజికల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారా, ఆ వంశ పరంపరలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మనకేమైనా తటస్థపడతాయా అన్న అంశాల్ని తెలుసుకోవచ్చు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాత్రమే. ఎందుకంటే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనము అనేకమైన జాతకాలని ముందర పెట్టుకొని పరిశోధనాత్మకంగా అందరిలో కలిసినటువంటి ఏకీభవించినటువంటి విషయాల్ని సిలబస్లో చేరుస్తుంటాం. అదే నిజమవుతా ఉంది, కూడా రూఢి అవుతా ఉంది. ఇది పూర్వం ఎవరో కనుక్కునేది కాదు. మా గురువులు 2017 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలోకి తీసుకురావడము, మేము వారికి శిష్యులు అవ్వడము, దాని నుంచి మేము పొందినటువంటి జ్ఞానాన్ని మేము మళ్ళీ దాని మీద అభ్యాసం చేసి పరిశోధనాత్మకంగా మళ్ళీ కొన్ని విషయాల్ని మనం యాడ్ చేసుకుంటూ పరిశీలిస్తూ ముందుకెళ్తున్నాం. ఇది నిజం. అయితే ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఒకరి జాతకంలో వాళ్ళ స్త్రీలది కావచ్చు లేదా పురుషులది కావచ్చు, కేతువు అనే గ్రహము ఒకరి లగ్నములో నుంచి ఎన్నవ భావములోనైతే ప్లేస్ అయి ఉంటుందో పుట్టినప్పుడు, గోచార ఫలితాలు చెప్పటం లేదు ఇక్కడ నేను, కేతువు ఏ భావంలోనైతే మీరు పుట్టిన సమయంలో ఉంటారో ఆ భావ కారకత్వాలకి సంబంధించినటువంటి వారు రెండు వివాహాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి ద్వికలత్రము లేదా బహుకలత్రము, రెండు వివాహాలు లేదా రెండు కంటే ఎక్కువ వివాహాలకి దోహదం చేసే గ్రహాలు రెండు ఉంటాయి ఎవరి జాతకంలోనైనా కానీ. అవి ఏమిటంటే, మొదటిది కేతువు, ఇది రెండు వివాహాలు మాత్రమే చెప్తుంది. గురువు అనే గ్రహము రెండు అంతకంటే ఎక్కువ వివాహాలను కూడాను చెప్పే గ్రహంగా చెప్పడం జరుగుతుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. అయితే ఇప్పుడు మనం కేతు గురించి మాత్రమే చూస్తాము. తదుపరి వీడియోలో గురువు గురించి చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క వీడియో లెంత్ ఎక్కువైతే మీకు కూడా బోర్ కొడుతుంది. ఏంది ఇంత పొడుగుందే అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. అందువల్ల మీ దారిలోకి నేను కూడా రావాల్సి వస్తాను. నాకు చెప్పడానికి ఏమో అభ్యంతరం లేదు, ఎంతసేపు అయినా చెప్తా. కానీ
మీరు వినడానికి ఇంట్రెస్ట్ చూపాలి కదా, మీరు వింటేనే కదా మేము చెప్పడానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ కేతు అనే గ్రహము ఎక్కడైతే ఉంటుందో మీ యొక్క జాతకములో లగ్నంలో నుంచి ఏ భావంలోనైతే ప్లేస్ అయి ఉంటుందో మీరు పుట్టిన సమయంలో ఆ భావ కారకత్వాలు, ఆ భావ బంధుత్వ పరంపరలు కంపల్సరీగా 2 వివాహాలు జరిగి ఉంటాయి. లేదండి మాకు ఒక వివాహమే జరిగిందంటే ఒప్పుకునేదానికే లేదు. అలా వివాహం కానీ తెలిసి అందరికీ తెలిసి 2వ వివాహం జరగకపోయినా ఎవరికీ తెలియకుండా, సమాజానికి అంగీకారం కాకుండా, పబ్లిక్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగానైనా కానీ, అంటే ఏమిటి, పబ్లిక్తో సంబంధం లేకుండా వేరే ఇల్లీగల్ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ అయినా కానీ ఆ కేతువు ఉన్నటువంటి భావ బంధుత్వాలు పెట్టుకొని ఉంటారు. అయితే మనకు మన గురించే తెలియదు. మీ నాన్న వరకు తెలుసుంటుంది. మీ నాన్నకి నాన్న ఎవరు, మీ నాన్నతో పుట్టినటువంటి వారెవరు, లేదా మీ నాన్నకు నాన్న అంటే తాత యొక్క వంశం ఏమిటి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. అంతెందుకు, మనం ఉన్నటువంటి ఇప్పుడు కల్చర్లో మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారి పేరు కూడా తెలియదు, ఇంటి పక్కన ఇంటి నెంబర్ కూడా తెలియదు. వారి విషయాలు మనకి ఏమీ తెలియకుండానే ఏదో మెకానికల్గా లైఫ్ని కొనసాగిస్తూనే ఉన్నాం. యాంత్రిక జీవనం అంటారు దీన్ని. అదే పల్లెటూరులో చూడండి, ఒక సంఘటన జరిగితే అందరికీ తెలుస్తుంది, అందరూ అందులో పాల్గొంటారు. ఒక ఇంటికి మోల్డింగ్ వేయాలంటేనే అందరూ ఒక్కొక్క చేయి వేస్తారు. అదే మన సిటీలో మన ఇంటికి మోల్డింగ్ వేస్తే పక్కన వాడి కడుపు మండిపోతూ ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టుగా ఉంటుంది, వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోతుంది. కారం ఏమిటి అంటే ఇది పరిస్థితి. సిటీకి మన యొక్క పల్లెటూరుకి ఉన్నటువంటి సంబంధం అదే. సరే, అది అట్లా ఉండలేదు. అలాగే చూసినట్లయితే ఇక్కడ కేతు ఏ భావంలోనైతే ఉంటారో ఆ భావ బంధుత్వ కారకత్వాలలో కంపల్సరీగా 2 వివాహాలు జరిగి ఉంటాయి. 2వ వివాహం తెలిసినా జరగవచ్చు, లేదా రహస్యంగా జరగవచ్చు, లేదా ఎవరినైనా పెట్టుకోవచ్చు. అంటే ఏమిటి, సెకండ్ సెటప్ అంటారు కదా మీ భాషలో, చిన్న ఇల్లు అంటారు చూడండి. అంటే సహ కలత్రము. సహ కలత్రం అంటే సవితి రావడం అంటే సహ కలత్రం. కలత్రం అంటే ఒక భార్య, సహ అంటే వారితో పాటు ఇంకో కలత్రం. అప్పుడు దాన్ని సవితి అంటారు. సవితి వచ్చిందబ్బా అంటారు చూడు, అలాగా దానికి కేతువు కారణం అవ్వడం జరుగుతుంది. పరిశీలించండి. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళందరూ కూడాను చాలా తెలివైన వాళ్ళు. నేను చెప్పిన విషయాల్ని మాటకు మాట వారి జాతకంలో పరిశీలించే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు. అదే నిజమైన తెలివైనటువంటి వారి యొక్క లక్షణం కూడా. ఏదో గుడ్డిగా మాత్రం నా దగ్గర తీసుకోకండి అపాయింట్మెంట్. ఒకవేళ అడిగిన మీరు జాతకాలు చెప్తారంటే ఏమేమి చెప్తారు, ఎలాంటి విషయాలు చెప్తారని అడుగుతుంటారు. వాళ్ళకి నేను జాతకం చెప్పడానికి ఇష్టపడను, అపాయింట్మెంట్ కూడా ఇవ్వను. నేను మొదట ఏం చెప్తానంటే, నేను చెప్పిన వీడియోల్ని పూర్తిగా పరిశీలించండి. మీకు నచ్చిందా, మీ జాతకంలో ఏమైనా కనెక్ట్ అవుతుందా, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. లేకపోతే నా దగ్గర నేను తీసుకున్నాను, నేను ఇవ్వను. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుంటారు. మీరు జాతకాలు చెప్తారండి, ఏమేమి చెప్తారు, ఏ విషయాలు చెప్తారు, మొత్తం చెప్పేస్తారా? ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే వారికి అసలు నేను రెస్పాండ్ కానండి. దయచేసి అలాంటి వాళ్ళు నన్ను అడగండి. నేను చెప్పిన వీడియోలు వినండి. అందులో నేను చెప్పింది సారాంశం ఏమైనా మీకు కనెక్ట్ అవుతుందా చూడండి. వాళ్ళే నిజంగా తెలివైన వాళ్ళు కూడా. అలా తెలివైన వాళ్ళకి నేను అపాయింట్మెంట్ ఇస్తుంటాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ కేతు ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో నేను చెప్పాను కదండి, ఇల్లీగల్ కాంటాక్ట్స్తో కానీ రహస్యంగా కానీ తాళి కట్టకుండానే జీవితాన్ని కొనసాగించేవారు కూడా ఆ భావ కారకత్వ బంధుత్వాలను కనెక్ట్ అయి ఉంటారు. లేదా ఒక భావంలో కేతు ఏదో ఒక గ్రహంతో కలిసి ఉంది, ఎన్నో భావం యొక్క గ్రహంతో కలిసి ఉందో ఆ అభావం యొక్క కారకత్వాల్లో కూడా ఇలా ఉంటారు. ఉదాహరణకి శని అనే గ్రహము కేతుతో కలిసి ఉంది, లేదా కేతు శనితో కలిసి ఉంది ఏదో ఒక భావంలో. అయితే ఇక్కడ శని అనేది ఎవరంటే ఆ భావ కారకత్వాలు తీసుకుంటే లగ్నంలో నుంచి శని మకర మరి కుంభ భావాలకి అధిపతి కాబట్టి అప్పుడు ఆ మకరము కుంభము ఎన్నో భావంగా వస్తుందో తెలుసుకుని ఆ తర్వాత శని కేతుతో కనెక్ట్ అవ్వడం, కేతుతో శని కనెక్ట్ అవ్వడం కాబట్టి అది ఎన్నో భావంలో కనెక్ట్ అయినారు అనే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అది వ్యక్తిగత జాతకాన్ని తీసుకొని చూడాలి. కానీ ఇప్పుడు నేను జనరల్ గా చెప్పేది ఏమిటంటే శని కేతుతో కనెక్ట్ అయినారు, లేదా కేతు వచ్చి శనితో కనెక్ట్ అయినారు. అలాంటప్పుడు శని ఎవరు ఇక్కడ?
శని ఎవరంటే ఆ జాతకుడికి జ్యేష్ఠ సోదరుడు, పెద్ద అన్న, చిన్న అన్న, చిన్న అన్న కూడా చెప్తుంది. పెద్ద సోదరుడు, చిన్న అన్న విషయాలు కూడా చెప్తుంది. అప్పుడు ఇక్కడ శని ఎవరంటే పెద్ద అన్న అంటే జ్యేష్ఠ సోదరుడు, చిన్న అన్న, చిన్న అన్న. చిన్న అన్న అంటే ఎవరు? తండ్రి తర్వాత పుట్టినటువంటి సోదరుడు. వీరిద్దరు తీసుకుంటాం. అలాగే శని అంటే కొన్ని సందర్భాల్లో అత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మోస్ట్లీ శుక్రుడిని మనం అత్తగా చెప్తుంటాం డిఎన్ఏలో. ట్రెడిషనల్ అయితే శనిని అత్త అని కూడా చెప్తారు. సరే, ఇప్పుడు ఈ రెండు కుటుంబ పరంపరలో చూడండి, కంపల్సరీగా 2 వివాహాలు జరిగి ఉంటాయి, లేదా కనీసము వారు ఎవరినైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారా సహా జీవితాన్ని పొందుతుంటారు. ఇలా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ శని అయిపోయింది, కేతు కుజుడితో కలిసి ఉంటే కొన్ని జాతకాల్లో మనం చూస్తుంటాం. కేతు కుజుడు, కుజుడు కేతు కలిసి ఉంటారు. అప్పుడు కుజుడు ఎవరు? కనిష్ట సోదరుడు, కనిష్ట సోదరుడు. అలాగే కుజుడు ఎవరు? మనకు పెళ్ళనిచ్చినటువంటి మామ, కుటుంబము, మామ మరియు కుటుంబ పరంపర. కుజుడు థిక్ ఫ్రెండ్. ఒకవేళ ఒక అమ్మాయి జాతకంలో కేతు కుజుడితో కలిసి ఉంటే కుజుడు ఎవరు అక్కడ? భర్త, భర్త కుటుంబ పరంపర. అర్థమవుతుందా మీకు? ఆ విధంగా అబ్బాయి జాతకంలో కేతు కుజుడితో కలిస్తే కనిష్ట సోదరుడు, పెళ్లినిచ్చిన మామ, థిక్ ఫ్రెండ్. అదే అమ్మాయి జాతకంలో కేతు కుజుడితో కలిసి ఉంటే తన జీవితంలోకి ప్రవేశించే భర్త కుజుడు, అలాగే ఆమె యొక్క మామ కుజుడు, ఆమె యొక్క థిక్ ఫ్రెండ్ కూడా కుజుడే. అలాంటప్పుడు వారి కుటుంబ పరంపరలో చూడండి 2 వివాహాలు ఖచ్చితంగా జరిగి ఉంటాయి. అలా జరగకపోతే మీ జాతకంలో కేతు కుజుడితో కలవనే కలవడు. మీ జాతకమే తప్పు. 2 వివాహాలు కాలేదండి అంటే ఆ 2వ వివాహం ఎవరికి తెలియకుండా జరిగి ఉంటుంది. గంధర్వ వివాహం జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక విధంగా పెట్టుకుని జీవితాన్ని ఫిజికల్ కాంటాక్ట్స్, స్కిన్ టు స్కిన్, దెర్ ఇస్ నో సిన్ అనే విధంగా కూడా చేస్తుంటారు. ఇలాంటివి మనం గమనించవచ్చు. ఒక గురువు కేతుతో కలిసి ఉంటే గురువు ఎవరు? ఇక్కడ సంతానము. గురువు ఏ భావానికి కారకత్వం వహిస్తారు? 5వ భావానికి, 2వ భావానికి, కాబట్టి 1వ భావానికి కూడాను. అలాంటి సందర్భంలో 5 అనేది ఎవరు? సంతానము. సంతానం ఒకటేనా? కాదు. 5 అనేది తండ్రికి తండ్రి, తాత. తాత కుటుంబ పరంపరలో తల్లికి కుటుంబము 5, 4కు 1, 4కు 1 యాడ్ చేయండి 5. తల్లి యొక్క కుటుంబ పరంపరలో 2 వివాహాలు లేదా ఎవరితోనైనా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న వాళ్ళు ఉండి తీరాలి. అప్పుడే గురువు కేతుతో కలుస్తారు లేదా కలవరు. ఇలాగ అనేక విషయాలు చెప్పొచ్చు. ఒకవేళ శుక్రుడు కేతుతో కలిస్తే శుక్రుడు ఎవరు? కలత్రము, భార్య లేదా భర్త. శుక్రుడు అత్త. శుక్రుడు ఇక్కడ మనం తీసుకున్నట్లు ఆడబిడ్డలు, ఆడపడుచులు, వారి కుటుంబ పరంపరలో 2 వివాహాలు లేదా ఇలాగా తెలియనటువంటి రహస్య లైంగిక సంబంధాలు, శారీరక సంబంధాలని కలిగి ఉండడము జరుగుతుంది. అంటే కేతువు ఏ భావంలో ఏ గ్రహంతో కూర్చోన్నా ఆ గ్రహ కారకత్వ బంధుత్వాలలో, ఆ భావ కారకత్వ బంధుత్వాలలో 2 వివాహాలు లేదా 2వ వివాహంగా రహస్యంగా జరగడము, సహకాత్రాన్ని పొందడము, ఒకటి ఉండగా ఇంకొకరితో జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలాగే కేతు ఏ భావంతో ఉంటారు, ఏ భావంలో ఉంటారో, ఏ భావ కారకత్వాలని కలిగి ఉంటారో, లేదా ఏ భావం యొక్క గ్రహ అధిపతితో కలిసి ఉంటారో వారికి కంపల్సరిగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారు, లేదా ఆత్మహత్య ప్రయత్నాన్ని చేస్తుంటారు. అవునా కాదా చూడండి. అంటే 2 వివాహాలు మరియు ఆత్మహత్య ప్రయత్నాలు, ఆ 2 వివాహాల్లో ఒకటి లీగల్ గా జరగడము, ఇంకొకటి ఇల్లీగల్ గానైనా ఉండవచ్చు. అప్పుడు కేతువు ఒకవేళ 5వ భావంలో ఉంటే తాత కుటుంబ పరంపర, నాన్నకు నాన్న కుటుంబ పరంపర అని చెప్పడం జరుగుతుంది. అలా 7లో ఉంటే
ఏడు అనేది ఎవరు? మనకు రాబోయే భార్య లేదా భర్త, వారి కుటుంబ పరంపరలో ఆత్మహత్యలు, 2 వివాహాలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం జరుగుతుంది. అలాగే 8వ భావం అంటే ఏమిటి? అమ్మ ఉంటుంది. అమ్మకు 8వ భావం ఏమవుతుంది? అమ్మకు అమ్మ యొక్క తాత అంటే ఏమిటి? అమ్మ యొక్క నాన్నకు నాన్న, అమ్మ యొక్క నాన్నకు నాన్న కుటుంబము.